నమస్తే. ఒకే చెరువులో 3 మృతదేహాలు అన్నటువంటి ఏదైతే మిస్టరీ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఇవి హత్యలా లేకపోతుంటే ఆత్మహత్యలా, వీటన్నిటిపైన కొంత పోలీసులకు సైతం కూడా అనుమానాలు రేకెత్తించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళినట్టు, సో వీళ్ళను ఎవరైనా చంపి ముగ్గురిని, కానిస్టేబుల్ని, ఎస్ఐని, అలాగే నిఖిల్ అన్నటువంటి వ్యక్తిని ఎవరైనా చంపి ఈ ముగ్గురిని లోపడేసిలా, లేకపోతుంటే ఎస్ఐ శృతిని అలాగే నిఖిల్ను చంపి ఆ చెరువులో పడేసిన తర్వాత భయం కొద్దీ ఈయన మునిగి ఏమైనా చనిపోయిందా అన్నటువంటి దానిపైన రకరకాలైనటువంటి ప్రశ్నలు. ఒక పక్కన కామారెడ్డి జిల్లాలో ఒక సంచలనంగా మారినటువంటి కేసులో ఒక కొలిక్కి వచ్చినట్టుగానే అర్థమవుతుంది. అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి, దీనికి గల కారణాలు ఏంటి అన్నటువంటి దానిపైన పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో మొదటిగా ముగ్గురి ఫోన్లని ట్రేస్ చేయడం జరిగింది. ముగ్గురు ఫోన్లలో ఉన్నటువంటి డేటాను సైతం కూడా రికవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కారు ఎక్కడెక్కడ తిరిగింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం జరిగింది అన్నటువంటి దానిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలని పోలీసులు పసిగట్టడం జరిగింది. దాంట్లో ఎస్ఐకి ఉన్నటువంటి సాయి కుమార్కు ఉన్నటువంటి కారులోనే సాయి కుమార్ అలాగే శృతి, నిఖిల్ ఈ ముగ్గురు సైతం కూడా ఒకటే కారులో వెళ్ళడం జరిగింది. అలాగే ఒకటే హోటల్లో భోజనం చేయడం జరిగింది. ఒకే చెరువు దగ్గరికి ముగ్గురు పోవడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న అంతా చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు. ఒకరేమో ఎస్ఐ సాయి కుమార్ ఏమో బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడు. శృతి ఏమో బీబీపేటలో పనిచేస్తూ ఉంది పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా. మరో పక్కన నిఖిల్ అన్నటువంటి వ్యక్తి బీబీపేటలో ఒక ఆఫీసులో ఆయన కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు ఒకే దగ్గరికి ఎందుకు రావడం జరిగింది, దేనికోసం రావడం జరిగింది, అసలు వీళ్ళ మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నటువంటి దానిపైన పోలీసులు ఆ దిశగా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో ఒక క్లారిటీ మాత్రం పోలీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరికెవరు చంపుకోలేదు, ఈ ముగ్గురిని ఎవరు చంపలేదు, ముగ్గురిని ఎవరు చంపలేదు, ఈ ముగ్గురిట్లలో ఒకరికొకరు చంపుకోలేదు. మరి జరిగినటువంటి సంఘటన ఏంటి, అసలు ఈ ముగ్గురు చనిపోవడానికి గల కారణం ఏంటి అన్నటువంటి దానిపైన ఒక స్పష్టత వచ్చింది కాసేపటి క్రితమే. దాంట్లో ఇక్కడ ముగ్గురు ఒకటే కారులో వెళ్ళిన తర్వాత ఆ కారులోనే ఎస్ఐకి సంబంధించినటువంటి కారులో ముగ్గురు వెళ్ళింది కాబట్టి ఈమె హ్యాండ్ బ్యాగు ఆ కారులో ఉంది, ఎస్ఐ కారులోనే. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే సెల్ ఫోన్స్ ఉంటాయో ఆ సెల్ ఫోన్స్ ఏమో ఒడ్డు పైన ఉన్నాయట. అంటే మరి ఎస్ఐ ఏమైనా మనం ఇక్కడ మాట్లాడుకున్నటువంటి మాటలు రికార్డ్ అవుతాయి, మనం మాట్లాడుకున్నటువంటి మాటలు బహిర్గతం కాకూడదని చెప్పేసి వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఏమైనా సెల్ ఫోన్ ఏమైనా పక్కన పెట్టింది అనేది చూడాలి. కానీ ఎస్ఐ ఫోన్ మాత్రం జేబులోనే ఉంది, ఈ ఇద్దరు ఫోన్లు మాత్రం పక్కన ఉన్నాయి. సో దాని తర్వాత జరిగినటువంటి ఆ ఘర్షణలో ముగ్గురి మధ్యలో ఘర్షణ జరిగింది. ఘర్షణకు గల కారణాలు కూడా చెప్తా. సో క్లియర్ కట్గా అర్థమవుతుంది. అక్కడ ఘర్షణ మధ్యలో కారణం ప్రేమ వ్యవహారం. ఈమెను ప్రేమించిండు, ఈయనను ప్రేమించింది. అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో సంబంధం. ఒక పక్కన ఎస్ఐకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 3 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఈమెకు పెళ్ళి అయిపోయింది, ఈమెకు ఆల్రెడీ విడాకులు అయిపోయినాయి. ఈయనకేం పెళ్లి కాలేదు, పాపం పెళ్లి కాలేదు. సో ఈయన ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి దశలో బీబీపేటలో ఈమె సైతం కూడా బీబీపేటలోనే కానిస్టేబుల్గా పనిచేస్తుందట. అప్పుడు ఏర్పడ్డటువంటి పరిచయం ఇదంతా ప్రేమగా మారింది, అలాగే వివాహేతర సంబంధానికి దారితీసింది. దాని తర్వాత ఈయన ఆ బీబీపేట పోలీస్ స్టేషన్ నుండి బిక్కనూరు పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. దాంతో వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఒకరికొకరు ఇష్టపడ్డరు, కానీ ఈయనకు పెళ్ళి అయిపోయింది ఎస్ఐకి. దాని తర్వాత ఒకరికొకరు దూరం కావడం వల్ల దాని తర్వాత ఈయన పైన ప్రేమ పెంచుకున్నది. మరో పక్కన వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి. ఈమెకేమో భర్త లేడు అంటే ఆల్రెడీ వివాహం తర్వాత 2 ఏళ్ళ తర్వాత వీళ్ళకు విడాకులు అయిపోయినాయట. దాని తర్వాత ఎస్ఐ అక్కడ పనిచేస్తున్నటువంటి దశలో ఈయన పైన ప్రేమ పెంచుకున్నది. దాని తర్వాత ఈయనను వద్దు అని చెప్పేసి ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో నీతో ఉన్నటువంటి సంబంధం ఇప్పటికీ పులి స్టాప్ పెట్టుకోవాలి, మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈమె కూడా కోరిందట. సో అంతేకాకుండా ఎస్ఐ అలాగే ఎస్ఐ భార్యకు ఇద్దరి మధ్యలో పంచాయతీలు అయితే ఉన్నాయి. సో దీన్ని ఏదేమైనప్పటికీ
దీన్ని తేటతెల్లం చేసుకోవాలి, ఇక పులి స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ముగ్గురు వెళ్ళడం జరిగింది. ముగ్గురు వెళ్ళిన తర్వాత చెరువు గట్టు దగ్గరికి వెళ్ళినాక ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు కూడా పోలీసులకు అంతుపట్టలేనటువంటి అంశం. ఇప్పటికి కూడా తెలియట్లేదు ఏం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు చెప్పేటువంటి అంశాలను కనుక చూసుకున్నట్టయితే ఉంటే దాంట్లో చిన్న గొడవ కావడం, దాంతో కొంత ఆందోళనకు గురైనటువంటి శృతి నేరుగా పోయి చెరువులో దూకిందట. చెరువులో దూకిన తర్వాత ఈమెను కాపాడబోదామని చెప్పేసి తాజా ప్రియుడు, వీళ్ళిద్దరిని కాపాడదామని చెప్పేసి మాజీ ప్రియుడు. సో ఈ ఒకరి తర్వాత ఒకరు దాంట్లో దునికిందట. దాంట్లో దునికిన తర్వాత మొత్తానికైతే మాత్రం ముగ్గురు చచ్చిపోయింది. 2 డెడ్ బాడీలేమో బుధవారం రోజు అర్ధరాత్రి తేలితే గురువారం పొద్దున ఎస్ఐ మృతదేహం బయటపడ్డది. ఇది జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్లో జరిగినటువంటి ఈ అంశం. దీనికి అంతటికి కూడా ప్రేమ వ్యవహారం, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. సో దీనికి ఈ ప్రేమ వ్యవహారంలో వీళ్ళు ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు అన్నటువంటి దానిపైన పోలీసులు దర్యాప్తు అయితే ఇంకా చేస్తూ ఉన్నారు. అంటే ఒక పక్కన బిక్కనూరుకు రాలేదు, వాళ్ళు ఎస్ఐ పనిచేస్తున్నటువంటి మండలానికి రాలేదు, బీబీపేట శృతి అలాగే నిఖిల్ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి చెరువు కాదు, ఆ ప్లేస్ కాదు, సదాశివనగర్ మండలంలో ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు. ఇది అక్కడికే రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? సో అంటే ఇద్దరికి తెలిసినటువంటి ఏరియా కాబట్టి అక్కడ ఎవరో ఒకరు చూస్తారు కాబట్టి మనం వేరే రహస్యంగా ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఈ సమస్య పైన పరిష్కారం చేసుకుందాం అనుకున్నారో ఏందో తెలియదు. మొత్తానికైతే అక్కడికి వచ్చి ఆ చెరువులో మునిగి ముగ్గురు చనిపోవడం జరిగింది. ఒకరిని రక్షించపోయి ఒకరు. అంటే శృతి కొంత ఆవేశానికి గురై చెరువులో పడేసరికి ఈయన పోయి అల్ల దూకడం, దాని తర్వాత ఆ చెరువులో అది కొంత లోతుగా ఉండడం, ఆ పక్కన మొత్తం అంత చెట్లు ఉండడం, దాంతో చిక్కుకొని చచ్చిపోయింది అనేది తెలుస్తూ ఉంది. సో ఇక దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటిది అనేది కూడా మనం చూసినట్టయితే ఉంటే అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. అసలు ముగ్గురు మధ్య పరిచయం ఉందా అంటే ఉంది. ఏముంది? మెదక్ జిల్లా కాల్చారానికి చెందిన సాయి కుమార్ 2018లో ఎస్ఐగా ఎంపిక అయ్యిండు. ఏడాది క్రితం కామారెడ్డి జిల్లాలోని బీబీపేట పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చినట్టు. ఏడాది క్రితం. ప్రస్తుతం బిక్కనూరు ఎస్ఐగా ఉన్నారు. ఈయనకు భార్య లక్ష్మి, 3 ఏళ్ల కొడుకు ఉన్నారు. లక్ష్మి ప్రస్తుతం గర్భవతి. ఇక మహిళా కానిస్టేబుల్ శృతిది గాంధారి మండల కేంద్రం. 10 ఏళ్ల కింద ఉద్యోగంలో చేరిన ఆమె పెళ్ళైన తర్వాత కొన్నాళ్లకు భర్తతో విడాకులు తీసుకుంది. 3 ఏళ్లుగా బీబీపేట పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. ఇక్కడ బీబీపేటలోనే ఈ సంబంధించినటువంటి సంఘటన జరిగింది. 10 ఏళ్ల కింద ఉద్యోగంలో చేసినప్పటికీ వేరే పోలీస్ స్టేషన్లలో ఆమె విధులు నిర్వహించింది. దాని తర్వాత బీబీపేటలోనే ఇప్పుడు ప్రజెంట్ 3 సంవత్సరాలుగా ఆమె పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 2014 సంబంధించినటువంటి 2014 బ్యాచ్ ఈమె. అప్పుడు గాంధారి పోలీస్ స్టేషన్లో 6 ఏళ్ళు పనిచేసింది ఆమె. 6 ఏళ్ళు అక్కడ పనిచేసింది. దాని తర్వాత కామారెడ్డిలో 1 సంవత్సరం పనిచేయడం జరిగింది. 3 ఏళ్ళుగా ఇప్పుడు బీబీపేట పోలీస్ స్టేషన్లో ఆమె పనిచేస్తూ ఉన్నది. ఈయనేమో 2018 బ్యాచ్కి చెందినటువంటి బిక్కనూరు ఎస్ఐ. 1 సంవత్సరం క్రితం బీబీపేటకు రావడం జరిగింది. బీబీపేటలో ఉన్నటువంటి ఈ ఇద్దరి మధ్యలో పరిచయం ఆ ప్రేమకు దారి తీయడం, దాని తర్వాత వివాహేతర సంబంధానికి కూడా దారి తీసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయనకు 2018 బ్యాచ్కి చెందినటువంటి ఆయనకు పెళ్లి అయిపోయింది, అలాంటి కొడుకున్నాడు, భార్య గర్భవతి. వీళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం తెలవడం, దాని తర్వాత దీన్ని పరిష్కరించుకున్న తర్వాతనే నా దగ్గరికి రావాలని చెప్పేసి ఆమె ఇంట్లో గొడవ పెట్టుకుని అలా పుట్టింటి కూడా వెళ్ళిపోయింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సాయి కుమార్ బీబీపేటలో పనిచేస్తున్నప్పుడు శృతి అక్కడే కానిస్టేబుల్గా ఉన్నది. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు బీబీపేటకు చెందిన నిఖిల్ కంప్యూటర్లు కూడా రిపేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో కూడా కంప్యూటర్ రిపేర్లు చేస్తున్నాడు. ఇతని ఇంటికి సమీపంలోనే శృతి కిరాయికి ఉంటుందట. మొత్తానికి ఈ కంప్యూటర్లు రిపేర్ చేసేటువంటి వ్యక్తితోటి, కంప్యూటర్ ఆపరేటర్తోటి మొత్తానికైతే మళ్ళీ ఇద్దరి మధ్యలో కుదిరింది. సో ఇది కూడా వివాహేతర సంబంధం, పెళ్లి దానికి వెళ్ళింది. దీంట్లో రకరకాలైనటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతా ఉన్నాయి. ఒక పక్కన పెళ్లి చేసుకుంటామనే లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో కూడా వివాహేతర సంబంధానికి ఎస్ఐ అడ్డ వస్తున్నాడు. ఏదైతే మొత్తానికైతే గొడవ జరుగుతూ ఉన్నది. పెళ్లి ప్రపోజల్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆమెకేమో భర్త లేడు, అంటే డైవర్స్ అయిపోయినాయి. ఈయనకేమో పెళ్లి కాలేదు కాబట్టి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దీంట్లో గతంలోనే ఎస్ఐకి సైతం కూడా వీళ్ళిద్దరూ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ ఇష్యూని పుల్ స్టాప్ పెడదామని చెప్పేసి, అయినప్పటికీ కూడా ఎస్ఐ కొంత ఇంకా ముందడుగు వేసి అది అట్లా జరగనివ్వను, లేకపోతే పై అధికారులతో చెప్తాను, ఇట్లాంటి రకరకాలైనటువంటి భయభ్రాంతులకు గురి చేసిండు అనేది స్థానికుల దగ్గర నుంచి ఉన్నటువంటి సంబంధం. మొత్తానికైతే మాత్రం ఎస్ఐ
సాయి కుమార్ అలాగే శృతి నిఖిల్ వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళని ఒకరికొకరు కాపాడడం కోసం అంటే శృతిని కాపాడేందుకు నిఖిల్ని శృతిని కాపాడడం కోసం సాయి కుమార్ ఒకేసారి ఆ చెరువులో దూకి జరిగినటువంటి ఆ యొక్క కాపాడేటువంటి ప్రయత్నంలో ఈ ముగ్గురు మునిగి చనిపోయినటువంటి సంఘటన అయితే కనబడతా ఉన్నది. సో దీంట్లో అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏంటిది, వీళ్ళని ఎవరు చంపలేదు, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు కూడా చంపుకొని దాంట్లో బల్లేదు. ఇది మాత్రం క్లారిటీ. ఎస్ఐ చంపిండా లేకపోతే ఎస్ఐని వీళ్ళిద్దరు కలిసి చంపిల్లా అనేది కొంత సందేహాలు ఉండే, కానీ ఎవరు చంపుకోలేదు, కాపాడేటువంటి ప్రయత్నంలో చచ్చిపోయారు. కానీ ఇక దీంట్లో వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటిది అన్నటువంటి దానిపైన పోలీసులు ఫోకస్ చేసిండ్రు. ముఖ్యంగా దాంట్లో వాళ్ళ ఫోన్ డాటాను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు ఎస్ఐ శృతికి ఫోన్ చేసిండు, శృతి నిఖిల్కి ఏమని చెప్పడం జరిగింది, వీళ్ళ ఫోన్ మధ్యలో తర్వాత సంభాషణ ఏ విధంగా ఉంది, చాటింగ్ వాట్సాప్ చాటింగ్ ఏ విధంగా ఉందన్నటువంటి దానిపైన పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో చూద్దాం దీంట్లో వీళ్ళకు నిజంగా కూడా వివాహేతర సంబంధాలే కారణమా, లేకపోతే ఇంకా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఇంకా ఏంటి ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు ఎవరైనా గురి చేసిల్లా అన్నటువంటి దానిపైన కూడా పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి. ఒక పక్కనైతే ఒక 80% ఇప్పటికే కొలిక్కి రావడం జరిగింది. దీంట్లో కీలకంగా ఎవరిని చంపలేదు, ఎవరు చంపుకోలేదు, వీళ్ళని ఎవరు చంపలేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. సో చూద్దాం దీంట్లో సంబంధించినటువంటి ఎవరెవరి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంట్లో గొడవలు ఏంటిది, శృతి వాళ్ళ ఇంట్లో గొడవలు, అలాగే ఎస్ఐకి ఇంట్లో ఉన్నటువంటి గొడవలు ఏంటిది, వీళ్ళ ఇంటికి ఏమైనా శృతి ఎప్పుడైనా రావడం జరిగిందా, శృతి ఇంటికి ఎస్ఐ ఎప్పుడైనా పోవడం జరిగిందా అన్నటువంటి దానిపైన పోలీసులు ఆ దిశగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.